రైతులను క్యూలో నిలబడనీయం, సమయం ఆదా చేయడానికే యాప్, యూరియా పక్కదారి పట్టనీయం, పారదర్శకంగా యూరియా సరఫరా చేస్తాం, రైతులకు కావాల్సినంత అందుబాటులో ఉంది మంత్రులు తుమ్మిన నాగేశ్వరరావు. ఈయన తుమ్మల నాగేశ్వరరావు లేకపోతే తుమ్మిన నాగేశ్వరరావు కానీ ఈయన గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. మన తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి, వ్యవసాయ శాఖ మంత్రి. రైతులను క్యూ లైన్లో నిలబడనీయమని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నమాట. సరే, ఇప్పుడు మాట్లాడుతున్నా బాగానే ఉంది. మరి పోయినసారి ఎందుకే నాగేశ్వరరావు అన్న, తుమ్మల నాగేశ్వరరావు అన్న, పోయినసారి ఎందుకే రైతులను క్యూ లైన్లో నిలబెట్టించు 2 రోజులు? పోని నిలబెట్టించినావు, పోని మనం ఒక బస్తా యూరియాని ఇచ్చినావా? ఇయ్యలేవు. అడ్డగోలు మాటలు, రైతుల వీడియోలు ఇప్పటికీ చెప్తున్నా నేను. తుమ్మల నాగేశ్వర అన్న, మీ వాట్సాప్ నంబర్ మాకు పంపిస్తే మా ఛానల్ నుంచి పోయినసారి రైతులు యూరియా గురించి ఎన్ని అరిగోసాలు పడ్డారు ఆ వీడియోలు మొత్తం మీకు పంపిస్తాను. అది చూసుకో ఒకసారి. ఇప్పుడేమో లైన్లో నిలబడియొద్దని చెప్పేసి యాప్ తెచ్చి, యాప్ ఎవరికి అర్థమవుతుంది అన్న? యాప్ ఎవరికి అవుతుంది? ఇప్పుడు ఎవడో చదువుకున్న పొరడు ఎవడో ఒకడు ఉంటాడు, ఆ పోరని పట్టుకొని నేను పోవాలి. రైతుల దగ్గర ఏం చిన్న ఫోన్లు ఉంటుంది, ఏడ బుక్ చేసుకోవాలా రైతు? ఏం కథ? మళ్ళీ అది బుక్ చేస్తే కూడా 24 గంటల్లో తీసుకోవాలంట. కేసీఆర్ గారు 9 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఒక ఆటోకి చెప్పి, అరే నాయన జర పోయి ఇక్కడ 5 బ్యాగులు యూరియా వేసుకురాపో అంటే, ఫెర్టిలైజర్ దుకాణం వేసుకురాపో అంటే వేసుకొచ్చి బైక్ పడేసిపోతుండే. గదికి అప్పుడు నడిచిన కథ. అది నేను చెప్తానండి, మా ఛానల్ చెప్తలేదు. కేసీఆర్ ఎత్తుకుంటలేనిడా. నీకు కావాలంటే వీడియోలు పంపిస్తా అని చెప్తున్నా కదా. ఆ రైతులు మాట్లాడే మాటలే నీకు వీడియోలు పంపిస్తా. గట్ల చేయి పాలన చేస్తే నువ్వు యాపు తోపు ఊపు అనుకుంటే ఏవో పట్టుకొస్తే అది రైతులకు ఏమొస్తుంది దాంతో? అరే కష్టపడి పండిస్తాడు ఆయన రైతు అనేటోడు. మనకు అన్నం పెడుతుండు, పొద్దున్న లేస్తే అన్నం పెడుతున్న రైతు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? సున్నం పెడుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.